జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. 2026 జూన్ ఈ నెల మీకు మీ పేరు, గౌరవం, నాయకత్వం పెరిగే ఒక అద్భుతమైనటువంటి సమయం. అష్టమ శని నడిచినా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. మీకు యోగ కాలంగా చేసే అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి ప్రకారం సూర్యుడు బలంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాస్త ఎన్నో రోజులుగా ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డారు కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. గురు అనుగ్రహంతో కెరీర్లో కొత్త అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం కారణంగా పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు కేతు వల్ల సోషల్ మీడియా, పబ్లిక్ ఇమేజ్ బలపడుతుంది. ఉద్యోగస్తులకి అధికారులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ, పోలీస్, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, డిఫెన్స్ లో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. డాక్టర్స్, ఇవన్నీ సర్వీస్ సెక్టార్స్ అన్ని ఉంటారు చూసారా, ఈ చార్టెడ్ అకౌంట్స్, లేకపోతే డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్స్, వీళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త క్లయింట్లు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ యొక్క డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. భాగస్వామి వ్యాపారాలతో స్పష్టత ఎక్కువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రకారం తీసుకుంటే ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అంతే పెరుగుతుందండి. ఈ సింహరాశి వారికి లగ్జరీ వస్తువులపై ఖర్చులు ఎక్కువ పెట్టుబడి పెడుతూ ఉంటారు. మీరు పెట్టుబడిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, కొంచెం జాగ్రత్త పడండి. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచన చేయండి కానీ ఆత్రపడకండి. మీ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది. మాస ద్వితీయంలో అన్ని కలిసి వస్తుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరితో కాస్త ప్రేమగా ఉండండి. ఇంకా ప్రేమికులకి ఇదొక డిఫరెంట్ మంత్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కెరీర్ పరంగా బాగున్నప్పుడు ప్రేమికులకు కొంచెం టైం కేటాయించేసరికి మనస్తాపాలు వచ్చే అవకాశాలు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు రావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా విదేశీయ చదువు లేదా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మంచి పురోగతి అని కూడా చెప్పొచ్చు. ఈ నెల వీసా ఇంటర్వ్యూలో అనుకూలం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇమిగ్రేషన్ లోకి వెళ్ళేటప్పుడు కాస్త ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు ఏం అడుగుతున్నారో ప్రశ్న, అది మాత్రమే సమాధానం చెప్పండి. కానీ మీ వ్యక్తిగతంగా అతిగా ఆలోచించి రిజెక్ట్ చేసుకోకండి. వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇవ్వాలి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సిద్ధం అవుతున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఫోకస్ పెంచండి, బాగా ఫోకస్ పెంచండి. టెక్నాలజీ, ఏ టెక్నాలజీని ఎక్కువ వాడండి, దాని ద్వారా నేర్చుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాలలో కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ పనులు నెల ఆఖరికి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా కమర్షియల్ ప్రాపర్టీస్కి పెట్టుబడులకి అనుకూలమైనటువంటి సమయం ఈ 2026 జూన్ అని కూడా చెప్పచ్చు. ఇంకా సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి వచ్చేటప్పటికి సినిమా, టీవీ, రాజకీయ ఈ రంగం వాళ్ళకి అందరికీ కూడాను ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రొఫెషనల్ వల్ల అభిమానులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా
ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి రాజకీయ నాయకులు కాస్త ప్రజాక్షేత్రంలో కాస్త నోరు అదుపులో ఉంటే మంచిది అని చెప్పడం జరుగుతుంది. కోర్టు కేసులో కోర్టు వ్యవహారం నెమ్మదిగా అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంటేషన్ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంకా వాహనం నడిపేటప్పుడు ఫోన్లు పెట్టుకోవడము లేదా అతి ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ కాస్త అవాయిడ్ చేయండి. ఇంకా విపరీతమైనటువంటి హీట్, బీపీ, ఒత్తిడి, స్ట్రెస్ సమస్యలు రావచ్చు. ఉదయం వ్యాయామం కొంచెం ఎక్కువ చేయండి. ఇంకా జలుబు లాంటిది, వేడి వల్ల కూడా జలుబు వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త వాడండి. మంచిది కూడాను, ఆహారాలని కూడాను. ఇంకా ఈ నెల మీకు అదృశ్యం ఇచ్చే రంగులు అని చెప్పొచ్చే గోల్డ్ మరియు ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను చూస్తారా ఆరెంజ్ కలర్, ఇది మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 1, 5, 9 అని కూడా కలిసవచ్చు. అదృష్ట తేదీలు 1, 10, 19, 28 ఇవన్నీ కూడాను. ఈ నెల అదృష్ట దిక్కు మీకు తూర్పు దిక్కు చాలా మంచిగా ఉంటుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం సూర్యుడికి అర్ఘ్యం మొదలడం, నీళ్లు ఓం సూర్యాయ నమః అని చెప్పడం, ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామికి జలాభిషేకం చేయడం, ఎరుపు లేదా ఆరెంజ్ పండ్లు పూలు దానం చేయడం మంచిది. ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, అంటే ఈ 12 స్ట్రెస్ ఉంటాయి చూసారా, ఆ 12 స్ట్రెస్ ఉన్నటువంటి సూర్య నమస్కారాన్ని చేయడము. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రతిరోజు చెప్పండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీహోమం ఎలా చేసాం, సుదర్శనం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి
దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగ మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఒకసారి తెలియజేయండి. ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు చెప్పుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుందాం. కాళాభ్రాభాం కటాక్షై రడికుల భయదాం మౌలిబద్ధేందురేకాం శంఖం చక్రం కృపాణం త్రిశిమపికరై రుర్వహంతిం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలాం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః. శ్రీ దుర్గా పరాదేవతాయే నమో నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ సింహరాశిలోకి వర్తిస్తారనే విషయం తెలుసుకుందాం. ప్రధానంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన వారమ్మ. అయితే ప్రధానంగా ఈ సింహరాశి వారి యొక్క గోచారంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయా అంటే, ప్రధానంగా జన్మంలో కేతు, అంటే సింహరాశిలోని కేతు సంచారం, అదేవిధంగా సప్తమ రాహు, అంటే కుంభంలో రాహు సంచారం, అదేవిధంగా ఈ యొక్క జూన్ 2వ తేదీన మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి గురు సంచారం, అంటే ద్వాదశ స్థానంలో గురు సంచారం అనేది అవుతున్నది. అదేవిధంగా అష్టమ శని, అంటే మీనరాశిలో శని సంచారం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి చాలా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అంత అనుకూలంగా గ్రహ సంచారం అనేది అంత అనుకూలంగా లేదు. దీని ద్వారా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అడుగు వేసేబోయే ముందు ఆచితూచి వ్యవహారం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి చాలా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చమ్మా. కష్టపడితే కానీ ఫలితం అనేది రాదు. కాబట్టి విద్యార్థులు ప్రధానంగా ప్రతినిత్యము కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి అసలు అధ్యయనం చేయడం వల్ల, బ్రాహ్మీ ముహూర్తంలో చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు, సింహరాశి వారికి సంబంధించిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణామూర్తి యొక్క పటాన్ని విద్య ప్రారంభించే ముందు దక్షిణామూర్తిని ఒకసారి ధ్యానం చేసుకుని చదవడం ద్వారా వీరు ఆ యొక్క గ్రహ సంచారం, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం నుండి అసలు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉన్నవారు చేయొచ్చు అంటారా ఈ మాసంలో, లేకపోతే ఆగి తరుపరి చూసుకోమంటారా? ఈ ప్రస్తుత కాలంలో వీరికి ఈ యొక్క నూతన వ్యాపారం కోసం ప్రయత్నం చేసేవారు కాస్త ఒక ప్రణాళిక అనేది వేసుకుని అంటే మాసాంతంలో దాన్ని కార్యాచరణలో పెట్టడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదే కాకుండా సొంతింటి కళ అంటూ ప్రతి వ్యక్తికి ఉంటుంది. ప్రస్తుత ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి సొంతింటి కళ అనేది ఒక సొంతింటికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రయత్నం చేసే వారికి సిద్ధించే యోగం అనేది కనపడుతుంది. మరి గురుగారు, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు కలిగినటువంటి, అంటే శుభానికి సంబంధించినటువంటి, అంటే ఖర్చు అనేది ఖాయంగా ఉంటుందమ్మా. ఎందుకంటే వ్యయస్థానంలో సింహరాశి వారికి అంటే వ్యయస్థానం అంటే కర్కాటకంలో గురు సంచారం ఉండడం ద్వారా ప్రధానంగా ఏంటంటే ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మంచి ఖర్చు, అంటే శుభానికి సంబంధించిన ఖర్చు అవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఆధ్యాత్మికంగా దాన ధర్మాలు చేస్తూ ఉండడం ద్వారా వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఇప్పటి నుండి కూడా ఈ సింహరాశి వారు కాస్త ఆర్థిక విషయంలో కాస్త సేవింగ్స్ చేసుకోవడం ద్వారా రానున్న కాలంలో భవిష్యత్తులో కాస్త అది ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉన్నది. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఉద్యోగం మారాలి, లేకపోతే కొత్త ప్రమోషన్స్ వస్తున్నాయి అనుకుంటే మారొచ్చు అంటారా?
ప్రధానంగా ఉద్యోగంలో పనిచేస్తున్న వాళ్ళకి అసలు అధికారులతో ఇబ్బంది మాటపడే యోగం అనేది కనపడుతున్నది. అదేవిధంగా వీరికి స్థాన చలనం కూడా సూచిస్తున్నదమ్మా. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, అంటే సింహరాశి వారికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరున్నారో వారు కాస్త సమయంతో పాటించడం ద్వారా కాస్త ప్రస్తుత కాలంలో కాస్త అన్ని విషయాల్లో కాస్త ఆచితూచి అధికారులతో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కాస్త మౌనంగా ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క సింహరాశికి సంబంధించి దంపతులకి మధ్యలో విభేదాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రేమికుల మధ్యలో విభేదాలు కలగడానికి కూడా అవకాశం అనేది సూచిస్తున్నదమ్మా. కాబట్టి అన్నిట్లో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్లుగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఈ రాశికి సంబంధించిన వారు కాస్త కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా, కోపాన్ని అదుపు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట విషయంలో, ప్రతి విషయంలో మాట విసిరేయబోయే ముందు, మాట్లాడేబోయే ముందు కాస్త ఆచితూచి వ్యవహరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు సంచారం, కలత్ర స్థానం అంటే వివాహ స్థానంలో కలత్ర అంటే భార్యాభర్తలు దంపతులకు సంబంధించినటువంటి కలత్ర స్థానంలో రాహు సంచారం ద్వారా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం ఇలాంటి కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నారమ్మా. అదేవిధంగా ఈ సింహరాశి వారికి సంబంధించి వీరికి అష్టమ శని సంచారం అనేది జరుగుతున్నదమ్మా. ఈ అష్టమ శని సంచారం ద్వారా కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇటువంటి ఇబ్బందులు, అంటే తన ప్రమేయం లేకుండానే ఇబ్బందులు పడి పోలీసులు అదేవిధంగా కోర్టుల ద్వారా తిరిగే సూచనలు కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా మీడియాలో కానీ అదేవిధంగా ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడడం ద్వారా వీళ్ళు ఇటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు. మరి వివాహ యోగం, సంతాన యోగం కూడా ఉందంటారా? ప్రస్తుతం అంత వివాహ యోగానికి సంబంధించి అంత అనుకూలంగా లేదమ్మా. అయితే కాస్త దైవ చింతన, దైవ ప్రార్థన చేసుకుని వెళ్ళడం ద్వారా వీరికి వివాహ యోగం అనేది భవిష్యత్తులో రానున్న కాలంలో ముడిపడడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు. మరి గురువు గారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం ప్రధానంగా తీసుకుంటే అంత అనుకూలంగా అనేది లేదు. ఎందుకంటే ప్రధానంగా ముందుగానే చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా, మనం ఆర్థికంగా కాస్త ఇబ్బందులు, అదేవిధంగా ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు కలిగే సూచనలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు కలగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఎలాగుంటుంది, కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి అన్నిటికీ కూడా ఈ యొక్క సింహరాశి వారికి నేను ఇచ్చిన సూచన ఏమిటయ్యా అంటే కాస్త మాటని నియంత్రించుకుని మాట్లాడడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. ఈ మాసంలోనే కాదు, నార్మల్గా సింహరాశి వారికి ఏ రుద్రాక్ష బాగుంటుందండి? ప్రధానంగా సింహరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎందుకు అంటే అష్టమ శని ప్రభావం, ప్రస్తుత కాలంలో అష్టమ శని ప్రభావం వల్ల కాస్త శని ప్రభావంలో ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అయినప్పటికీ ఈ యొక్క సింహరాశికి రాస్యాధిపతి రవి కాబట్టి ఖచ్చితంగా వీరు లైఫ్ లాంగ్ కూడా వీరు ధరించవలసిన రుద్రాక్ష ఏమిటయ్యా అంటే ఏకముఖి రుద్రాక్ష. ఈ ఏకముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ రాశి వారు ప్రధానంగా కలౌ చండీ వినాయక అన్నట్లుగా వీళ్ళు ఏమిటంటే చండీ అమ్మవారికి సంబంధించి, దుర్గాకి సంబంధించిన ఆరాధన చేసుకోవడం, అవకాశం ఉన్న వాళ్ళు దుర్గకి సంబంధించి దుర్గా సూక్తంతో హోమం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి చవితికి కూడా గణపతికి గరికతో మాల కట్టి అది దేవాలయంలో వేయడం, లేదు అవకాశం ఉన్న వాళ్ళు ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఉంటే గణపతి విగ్రహానికి అసలు ఆ మాలను వేస్తూ ఉండడం, అదేవిధంగా అటుకులు అదేవిధంగా గూడం అంటే బెల్లంతో హవనం చేయడం, గణపతికి హవనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాల అవకాశం అనేది ఉన్నది. శక్తి లేని వాళ్ళు ప్రతి సంకష్టర చతుర్థికి గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి దేవాలయంలో గూడం మీద అంటే బెల్లం ముక్క మీద దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా కాస్త ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి సింధూర లేపనం చేయడం ద్వారా, అదేవిధంగా వడమాల సమర్పణ చేయడం ద్వారా వీరికి శని సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే ఈ శనేశ్వరుడికి అష్టమ శని తాలూక ఫలితాల నుండి ఉపశమనం కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. అదేవిధంగా ప్రధానంగా ఈ సింహరాశి వారు ప్రధానంగా ధరించవలసినటువంటి
రంగులు అంటే అంటే రంగులు ఏమిటయ్యా అంటే ప్రధానంగా ఎరుపు వర్ణము, అదేవిధంగా తెలుపు వర్ణము, అదేవిధంగా నీలవర్ణము ధరించడం. అదేవిధంగా వీరు ఏదైనా కార్యార్థమై వెళ్తున్నప్పుడు ప్రధానంగా సోమవారము, గురువారము, అదేవిధంగా శనివారము వీరికి బాగా ఈ యొక్క వారాల్లో వెళ్ళడం ద్వారా కార్యసిద్ధి కలగడానికి అవకాశం అనేది ఉండదు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూన్ నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల కలిసి వస్తుంది అంటారు? జూన్ మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాశిలో కేతు ఉంటున్నాడు వీళ్ళకి. ఇది ఇప్పుడే కాదులేండి, నవంబర్ వరకు ఉంటాడు. అయితే ఈ రాశ్యాధిపతి రవి దశమంలో ఉంటాడు. అంటే కేంద్ర స్థానంలో రవి ఉండడం మంచిదే చెప్పాలంటే ఈ రాశి వారికి పర్టికులర్గా. అండ్ ఈ కేంద్రంలో ఉండే రవి కూడా 14వ తేదీ నుంచి ఏకాదశంలోకి రావడము, ఏకాదశంలో ఉండే గురువు వీళ్ళకి ఈ నెలలో 12వ స్థానంలోకి వస్తున్నాడు జూన్ 2 నుంచి. జూన్ 9 నుంచి ఏకాదశంలో ఉండే శుక్రుడు మారడం, జూన్ 23వ తేదీ నుంచి బుధుడు మారడం 12వ స్థానంలోకి జరుగుతుంది. అండ్ భాగ్యంలో కుజుడు, అష్టమంలో శని, వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. అండ్ సప్తమంలో రాహు ఉండడం. ఇక చంద్రుడు అయితే 12 రాసులు తిరుగుతాడు తెలిసిందే. సో దీనివల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్త పడాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే వీళ్ళకి ఈ నెలలో బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే ధనాధిపతి మరియు ఈ యొక్క బిజినెస్ కారకుడు అయినటువంటి బుధుడు ఏకాదశంలో ఉంటున్నాడు శుక్రుడితో కలిసి. సో ఇది బిజినెస్ పీపుల్కి చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి పర్టికులర్గా ఫైనాన్షియల్ గ్రోత్, బిజినెస్ మూలంగా డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ మూడో భావాధిపతి శుక్రుడు ఎప్పుడైతే మనకి బుధుడితో కలవడము అండ్ రాశిలోకి వచ్చి గురువుతో కలవడము, 12వ స్థానంలో శుభగ్రహాలు రావడం వల్ల ఈ నెలలో సెకండ్ హాఫ్లో వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మంచి లాభాలు ఉంటాయి. అంటే అది ఎనీ ఇన్వెస్ట్మెంట్, అది షేర్ మార్కెట్ అనుకుంటారా, లేకపోతే భూమి మీద అనుకుంటారా, బిజినెస్ మీద అనుకుంటారా, ఏదైనా కానీ. కాకపోతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రం 1కి 4 సార్లు వాళ్ళకి యోగం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ దీంతో పాటు వీళ్ళకి కనీసం ఒక్క నీచభంగ రాజయోగమైన విపరీత రాజయోగమైన ఖచ్చితంగా ఉండాలి. ఇది వీళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. భూముల మూలంగా ధనం వస్తుంది ఇప్పుడు ఈ మంత్లో వీళ్ళకి. అది కూడా ఎప్పటి వరకు, కుజుడు మారే లోపలే. ఎందుకంటే కుజుడు 21వ తేదీ నుంచి భాగ్యస్థానం నుంచి మారిపోతాడు. అంటే భూమి మూలంగా వచ్చే భాగ్యం, కుజుడు భూములకు కారకుడు, అది భాగ్యస్థానం, భూమి మూలంగా భాగ్యం రావాలి. సో 21వ తేదీ లోపలే వీళ్ళు ప్రయత్నం చేసుకోవడం మంచిది. 21 దాటితే ఏమవుతుందంటే ఈ కుజుడు పర్టికులర్గా మనకి వృషభంలోకి వస్తాడు, దశమంలోకి వస్తాడు. అయితే దశమంలోకి రావడం వల్ల ఈ డిపార్ట్మెంట్, లేకపోతే ఆర్మీ, నేవీ ఇవి ఉంటాయి కదా, డిఫెన్స్ రిలేటెడ్ ఇట్లాంటి ఉద్యోగ అవకాశాలకు బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ జూన్ 21వ తేదీ నుంచి కుజుడు మారుతాడో. అండ్ అలాగే కొంచెం అంటే ఎప్పటి నుంచో పలానా వాహనం కొనుక్కోవాలి, గృహం కొనుక్కోవాలనుకునేటువంటి వారికి కొంచెం స్లోగా ముందుకు కదులుతాయి చెప్పాలంటే. అండ్ సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. సంతానానికి విదేశీ ధనయోగం కూడా పెరుగుతుంది. కాంపిటీషన్ రిలేటెడ్ అంటే ఇక్కడ ఈ సింహం వారికి సప్తమంలో రాహు ఉన్నందుకు కొంచెం విదేశీ సంబంధాలే కుదురుతాయి ఇప్పుడు వీళ్ళకి చెప్పాలంటే. కాకపోతే ఈ 6వ అధిపతి అష్టమంలో ఉన్నందుకు అనవసరమైన గొడవలు, అనవసరమైన వీటిలోకి వెళ్ళకూడదు. అంటే ఒక్కోసారి మనం కాంపిటేటివ్గా, ఒకసారి మనం అగ్రెసివ్గా చేస్తుంటాం కొన్ని, అలాంటివి చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ షష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అది విపరీత రాజయోగమే, కానీ అష్టమ శని కూడా అవుతున్నాడుగా. అందువల్ల ఏమవుతుందంటే అనవసరంగా నిందలు పడడం జరుగుతూ ఉంటుంది. కూల్గా కామ్గా ఉండడమే మంచిది ఇప్పుడు వీళ్ళకు ఉండేటువంటి కండిషన్స్ పరంగా. ఇక్కడ రాశిలో ఉండేటువంటి కేతువు రాశ్యాధిపతి దశమంలో ఉండడం వల్ల
అధికారము వస్తుంది కానీ తెలియని ఏదో వైరాగ్యం ఉంటుంది అధికారం మీద. అంటే ఎలాంటి ఉద్యోగం వచ్చింది కానీ ఎందుకోనండి నాకు ఇంట్రెస్ట్ లేదండి, ఫలానా పార్టీ వాళ్ళు ఫలానా ఇది ఇచ్చారు, పోస్ట్ ఇచ్చారు కానీ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటుంటాను. చూడండి, కొన్నిసార్లు దానికోసమే పిచ్చెక్కిపోతాడు మనిషి, నాకు అది కావాలి అని. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ రకంగా మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. తండ్రి గారికి ఇప్పుడు ఇది పిల్లవాడి జాతకం అనుకుందాం కాసేపు, సింహరాశి ఆ సింహలగ్నం. తండ్రి గారికి ఏదైనా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు వీళ్ళు పర్టికులర్గా ఈ రాశి వారు తండ్రి గారి వేడి వల్ల వచ్చే ఇబ్బందులు లేకపోతే బీపీ వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ చూపిస్తున్నాయి కాబట్టి వాళ్ళని కొంచెం గమనిస్తూ ఉండాలి. మనకు కొంచెం రైజ్ అవుతే వెంటనే ట్యాబ్లెట్ పక్కన పెట్టుకోవడము ఇలాంటివి ఎక్కువగా చేయాలి. ఇంకోటి తండ్రి గారిని కాస్త అంటే ఈ జాతకులు తల్లిని కానీ తండ్రిని కానీ, ఎందుకంటే 4th లాట్ అండ్ 9th లాట్ ఇద్దరు కూడా కుజుడే అవుతున్నాడు కాబట్టి ఎండలో ఎక్కువగా వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి. చెప్పాలంటే ఇప్పుడు మధ్యాహ్నం లోపల ఏ వర్క్ అయినా కంప్లీట్ చేసుకుని ఇవి కంపల్సరీ, ఇది ప్రధానంగా పాటించాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా 21వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు వృషభంలోకి వస్తాడో రాశిని వీక్షిస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళ కేతువు రాశిలో ఉన్నాడు, నెక్స్ట్ రాశిని వీక్షించినప్పుడు ఏమవుద్ది, ఇంకొంచెం దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమోషన్స్ అయితే లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని పుణ్యకర్మలు చేస్తారు, కొన్ని తీర్థయాత్రలు చేస్తారు, అలాగే కొంత గోసేవ చేయడం అనేటువంటిది మంచిది. అందులో ముఖ్యంగా వీళ్ళు నల్ల ఆవులు ఉంటాయి, నల్ల ఆవుకి ఏదైనా తినిపించడము చేయడం అనేటువంటిది మంచిది. వీళ్ళు కాలభైరవుణ్ణి కానీ కాళీని కానీ లేకపోతే కాలరాత్రి సాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే అష్టమ శని ఉంటూ ఆ అష్టమంలో ఉండేటువంటి శని పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. సో ఎప్పుడైతే అష్టమంలో ఉండే శని పంచమ స్థానాన్ని వీక్షిస్తాడో ఇది ఇటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు కూడా ఎలా అంటే విదేశీ సంబంధాలు కుదరడము లేకపోతే డిఫరెంట్ క్యాస్ట్లో ఉండే సంబంధాలు కుదరడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి. కొంచెం కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్రేమ వ్యవహారాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఎంతైనా శని పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నప్పుడు ఏమవుద్దంటే ఈ ప్రేమ వ్యవహారాల మూలంగా వీళ్ళ కెరీర్ని వీటిని పాడు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా జాబ్స్ మారుతారు కూడా అష్టమంలో శని ఉన్నందుకు. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు అయితే పనికి రావు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే ఎప్పుడైనా లగ్నంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే నిద్ర లేచిన వెంటనే కొంచెం గణపతి ధ్యానంతో కనుక లేచినట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. గురుగారు, శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మనం అభివృద్ధి చెందుతున్న శత్రువులు చూడలేకపోతున్నారు, ఏదో రూపంలో దిష్టి తగులుతుంది, చాలా మంది బాధపడతారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటున్నారు? సింహం వారికి నిజంగానే ఇప్పుడు శత్రువులు పెరుగుతారండి. ఎందుకంటే శత్రుస్థానాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నాడు. దీర్ఘకాలిక శత్రుత్వాలు అంటే ఎలా ఉంటాయంటే ఒక మాట అనుకున్నారు, ఒకటేదో అయింది, అది కంటిన్యూస్గా ఇంకా అది అలా అవుతూ ఉంటుంది. ఎట్లా అంటే వీడు వదిలేటట్లేట్రా బాబు, ఏంట్రా బాబు శత్రుత్వం అన్నట్టుగా పెరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు కొంచెం అష్టమ శని జరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడా ఎవరితోని కూడా అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అది అనవసరంగా మాట వల్లే వస్తూ ఉంటుంది అంతా కూడా. రెండవది ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః మంత్రం చేసుకోవడము, కాస్త అభిషేకం చేసుకోవడము, లేకపోతే ఎక్కువగా హోమాలు చేయడము. ఎందుకంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు వీరికి. ఎంత హోమాలకు అటెండ్ అయితే అంత మంచిది చెప్పాలంటే. అలాగే పెరుగన్నాన్ని బలిగా పెడతారు. గుమ్మడికాయ కానీ, నిమ్మకాయ కానీ, కొబ్బరికాయ కానీ ఇలాంటివి అమ్మవారికి నివేదించడము. అండ్ పెరుగన్నాన్ని ఒక ఇస్త్రాకులో వేసి బలిమంత్రం చెబుతూ బలి అంటారు, దాన్ని పెట్టి దాన్ని పశుపక్షాదులకి ఫుడ్గా వేస్తారు. ఇలాంటివన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి వీరికి. అండ్ గూడాన్నాన్ని నైవేద్యంగా పెట్టడం, దాన్ని ప్రసాదంగా చేసి గూడము అంటే బెల్లం వేసినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా చేసి పంచడం, ఇవన్నీ చక్కగా పనిచేస్తాయి. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. శ్రీమాత్రే నమః.